జై వీర బ్రహ్మ జై గోవింద బంప జై. నమస్కారం. 2025 ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది. ముఖ్యంగా వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి, ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు. ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి, దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో 12 రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవ్వచ్చు. వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి 4 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు, దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వారి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం. ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది. కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగిన మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రని తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతోంది. వృశ్చిక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. వృశ్చిక రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నప్పటికీ కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలే అధికంగా కనపడుతున్నాయి. కొత్త పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు, కొత్త వ్యవస్థలకు సంబంధించినటువంటి స్థితిగతులు సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వృశ్చిక రాశి జాతకులు మాత్రం ఒక సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారు. అంతా బాగానే ఉంది, మన ఆర్థికపరమైనటువంటి అంశాల్లో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీకు ఒక్కసారిగా పరిస్థితులన్నీ కూడా తలక్రిందులయ్యేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. కానీ ఈ సందర్భంలో భగవంతుడు కాలం మిమ్మల్ని సానుకూలపరిచినట్టుగా భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం అవ్వచ్చు, లేదా ఆర్థిక సంస్థల నుంచి వచ్చినటువంటి లోన్ల ద్వారా ఒక ఆర్థిక సంక్షోభం నుండి మీరు బయటపడేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో యోగదాయకమైనటువంటి మార్పుల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. మాసాలు సంవత్సరాలు మారిపోతున్నా, జీవితంలో స్థిరపడలేకపోతున్నాం, ప్రయత్నం చేస్తున్న సఫలీకృతం కావట్లేదన్న ఆందోళన నుండి కొత్త వ్యక్తులు, కొత్త భాగస్వామ్యుల యొక్క కలయిక చేత కొత్త వ్యాపారాన్ని మీరు తప్పకుండా వృద్ధి చేయగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆదాయ మార్గాల్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంది. మాసాంతరం వచ్చేటప్పటికీ అధికారయుక్తమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తుల యొక్క స్నేహం మరియు సాహచర్యం వల్ల, అధికారయుక్తమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అనుకూలతల వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాలని, ఉన్నతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి స్థితిగతులు కూడా కనపడుతూ ఉంటాయి. భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయాలు అవ్వచ్చు, అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితంలో సానుకూలంగా జరిగిపోతుంది అనుకున్న సందర్భంలో మీడియా, సోషల్ మీడియా లేదా విశేషవంతమైనటువంటి సాంఘిక మాధ్యమాల ద్వారా ఒక రహస్యమైనటువంటి వ్యక్తితో మీ యొక్క సంభాషణ ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం కూడా ఉంది. వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. సంతానపరమైనటువంటి అంశాలు, సంతానానికి సంబంధించినటువంటి స్థితిగతులు యోగదాయకంగా ఉన్నాయి. కానీ మళ్ళీ సంతానం కలగాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం కొంతకాలం ఆగి ఉండవలసినటువంటి పరిస్థితులు. దైనందిన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నాం. జీవితంలో స్థిరపడబోతూ ఉన్నటువంటి సందర్భంలో
ఒక ఆత్మీయమైనటువంటి మిత్రుడు లేదా శ్రేయోభిలాషికి సంబంధించిన ఒక సమాచారాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవటం ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని విషయాల్ని ప్రేమతో, ఆప్యాయతతో, భావోద్వేగాలు లేకుండా నియంత్రించుకొని వాస్తవికమైనటువంటి పరిస్థితుల్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి సందర్భంలో కూడా మీరు చాలా బలంగా ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి మీ యొక్క దైనందిన జీవితంలో ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో మాత్రం కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఛాతి భాగానికి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, శ్వాసకోశ సంబంధమైనటువంటి అనారోగ్య పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. వేడి ఎక్కువ అవ్వటం, రక్తంలో ఇన్ఫెక్షన్స్ రావటం, బ్రాంకైటిస్కు సంబంధించినటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో విరామం, విశ్రాంతి లేకుండా ఉండటమే కాదు, వైద్య సంబంధమైనటువంటి పరిస్థితుల్లో కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం వల్ల సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుండి బయటపడగలిగినటువంటి పరిస్థితులు తప్పకుండా ఉంటాయి. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు రావటానికి కాను అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి పరిస్థితులు కూడా తప్పకుండా ఉన్నాయి. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ ప్రాప్తి యోగాలు ఉన్నాయి. వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ యోగం, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఉంది. విద్యార్థులు ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో తప్పకుండా ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఉంది. విశేషించి మహాకాలభైరవ రక్షని మెడలో ధరింప చేసుకోవటం, విశేషించినటువంటి తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం కూడా స్నానం చేస్తూ ఉన్నటువంటి సందర్భం వల్ల తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోవటమే కాదు, వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా సానుకూలవంతంగా మారిపోయేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతుంది. జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. వచ్చినటువంటి ఫలితం దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించింది. ఒకవైపు ఏమో తీక్షణమైనటువంటి లగ్నంలో శని భగవానుడి యొక్క సంచారం, వ్యయంలో రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు, ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి పరిస్థితిని కూడా లెక్కిస్తే వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ముందంజకు వెళ్ళగలిగినటువంటి అవకాశాలు మీకు తప్పకుండా లభిస్తాయి. కోరినటువంటి చోటుకి ఉద్యోగస్తులకు బదిలీలు, పదోన్నతి లభించేటువంటి అవకాశం, వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో విస్తరణ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మాసాలుగా స్తంభించిపోయినటువంటి గ్రహస్థితి నుండి అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఆదాయ మార్గాలు పెరగటం, రావలసిన చోటు నుండి ధనం రావటం, ఇది మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమయ్యేటువంటి అంశం. మీ యొక్క ఆధ్వర్యంలో నడిచేటువంటి వ్యాపార సంస్థలు, మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి సంస్థలకి మంచి పేరు లభించేటువంటి అవకాశం, అవార్డులు, సేవా సంస్థలకు సంబంధించినటువంటి విభాగాల్లో అనుకూలతలు లభించేటువంటి పరిస్థితులు, ప్రశంసలు, సన్మానాలు కూడా జరిగేటువంటి అవకాశం కలుగుతుంది. సంతానపరమైనటువంటి అంశాలు, వాళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్యం, వాళ్లకు సంబంధించినటువంటి విద్య, వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తారు. గత జీవితానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు మీ మనసును ప్రభావితం చేస్తూ ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి స్నేహం లేదా వాళ్ళకి మీరు చేసినటువంటి సహకారాన్ని మరిచి
ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి సహాయం చేయగలిగినటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా మీకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి విభాగాలు, వీటికి సంబంధించినటువంటి విషయంలో కూడా భావ వ్యక్తీకరణ వల్ల కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఎప్పుడైతే ఏలినాటి శని తీక్షణంగా జరుగుతూ ఉంటుందో, రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు వ్యయస్థానంలో ఉంటూ ఉంటాయి. ప్రత్యేకించి షష్టమం 6వ స్థానంలో కొన్ని గ్రహాల యొక్క గ్రహగతులను చూస్తే ఎముకలకు సంబంధించినటువంటివి, కీళ్ళ నొప్పులకు సంబంధించినటువంటివి, వాత సంబంధమైనటువంటి అనారోగ్యాలు, శరీరంలో ఒంటి నొప్పులు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎముకలు, దంతములు, కండరములు, వీటికి సంబంధించినటువంటి విషయంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి కోపం, ఉద్రేకపూరితమైనటువంటి చర్యల నుండి మీ మనసును మీరు సమన్వయం చేసుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఎటువంటి పొరపాట్లు